ఉంటాడు, కార్తీక దామోదరుడు, విష్ణుమూర్తికి ప్రీతి, శివుడికి ఇష్టం, ఇవన్నీ మనకు తెలుసు. అసలు మన ఏకాదశి వ్రతం తెలుసు కదా మనకి, ఉపవాసం ఉండి ద్వాదశి రోజు భోజనం చేస్తారు. అలాగా ఈశ్వరుణ్ణి పూజించేవాళ్ళు అంటే శివభక్తులు శివ చతుర్దశి వ్రతము అని చేస్తారు. ఏం వ్రతం? శివ చతుర్దశి వ్రతం. అది త్రయోదశి నాటి సాయంత్రం నంది అభిషేకం చేసి ఇవాళ చతుర్దశి రోజు మహాశివరాత్రి రోజున శివుని ఉదయం నుంచి సాయంత్రం వరకు అర్చించి పూజించి కూడా పరమేశ్వర వ్రతం ఎలా చేస్తారో అలాగే నెలకి 2 సార్లు ఇది కూడా పూర్వకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు మనం అది మానేసాం, ఇది మానేసాం, 2 పోయి. సరే, ఇలా చతుర్దశి రోజున మనం ఇవాళ శివ చతుర్దశి వ్రతం ఆచరించాం. ఇక్కడే ఉన్నాం, పొద్దు నుంచి ఇక్కడే దొల్లాం, ఇక్కడే తిన్నాం, ఇక్కడే తాగాం, ఇక్కడే ఉన్నాం. కాబట్టి అన్ని ఆయనకే సొంతం, మనకేం సంబంధం లేదు. మనం తాగినా తిన్నా సరే అన్ని ఆయనే బాధ్యత. శివ చతుర్దశి వ్రతం చేస్తాం. ఇలా ఇది రెండో విషయం. మొదటిది కార్తీక మాసం, రెండోది కార్తీక